నిన్న ఇండియా టుడే చేసినటువంటి సర్వేలో ఎన్డీఏ గవర్నమెంటు ప్రజాదరణను కోల్పోయిందన్నట్టుగా వార్తలు వచ్చాయి. దానికి విరుగుడు అన్నట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. జపాన్లో చాలా విలువైనటువంటి మన కంపెనీలతోటి సైన్లు చేసినాడు. మన తోటి భాగస్వామ్యానికి జపాను అంగీకరించింది. అది ఒక శుభ పరిణామం. అలాగే రేపు ఎల్లుండి చైనాలో మన ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను. ఇది చాలా అవసరం. ఎప్పుడైతే డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలనుకున్నప్పుడు మనము ప్రపంచ జనాభాలో 3వ వంతు జనాభా ఉంది మన దేశాలలోనే. చైనా, రష్యా, అమెరికా, చైనా, రష్యా, భారతదేశాలలో ప్రపంచంలోనే 3వ వంతు జనాభా ఉంది. ఇంత పెద్ద జనాభా ఉన్న మన దేశాలు ఇంకొక దేశం మీద ఆధారపడడం అనేది చాలా దరిద్రమైన విషయం నిజానికి. ఎందుకంటే ఇన్నేళ్ళు అమెరికా ఆధిపత్యంలో మనమందరము మన దేశాలు, ఏషియా దేశాలు చాలా నష్టపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా వల్లనే ఈ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అనుకుంటుంది అమెరికా, యూరోపియన్ యూనియన్స్. నిజానికి ఇది ఒక విధంగా మనకు అప్పుడు అవసరం వచ్చింది. ఎందుకంటే మన దేశాలు అప్పట్లో అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఒకసారి మనం కానీ మన దేశాలు, ఏషియా దేశాలు కానీ ఒక్కటైతే పశ్చిమ దేశాలు పూర్తిగా చేతులు ఎత్తాల్సిందే. వాళ్ళు పూర్తిగా మన మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది. అంటే రేపే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పడం లేదు. కానీ ఒకప్పుడు అంటే 5 సంవత్సరాల క్రితము మోదీ గవర్నమెంటు లద్దాఖ్లో చైనా జరిపినటువంటి దురాక్రమణకు వ్యతిరేకంగా మన దేశము బైకాట్ చైనా అనేది చాలా ఎక్కువగా ప్రచారం చేసింది. మన దేశం కానీ, మన ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ప్రధాన బీజేపీ గవర్నమెంట్ కానీ. దానివల్ల కొంత నష్టపోయిన వాటా వాస్తవం. అయితే ఇప్పటికైనా మన దేశం కళ్ళు తెరిచి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల భావితరాలకి ఎంతో మేలు జరుగుతుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడైతే పునాది పడుతుంది. ఇప్పుడు మనము చైనాతో బిజినెస్ చేయడము, చైనా రష్యాతో బిజినెస్ చేయడము, రష్యా మనతో బిజినెస్ చేయడము. అంటే మనము ఎప్పుడైతే ఏషియన్ కంట్రీస్ 3 అతిపెద్ద ప్రజలు ఉన్నటువంటి దేశాలు ఏకమైనప్పుడు, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాలు ఇవి, 3 దేశాలు ఏకమయ్యి ఈరోజు వ్యాపారం చేయదలుచుకుంటే అమెరికా లాంటి దేశాలు గాల్లో కొట్టుకపోతాయి. ఇప్పుడు కాకుండా ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా డాలర్ ఆధిపత్యానికి గండి పడుతుంది. ఎందుకంటే మన దేశము, చైనా, రష్యా మన దేశ కరెన్సీలలోనే ఒక అవగాహనకు వచ్చి మన దేశ కరెన్సీని ఒక బంగారంతో కానీ ఇంకో దాంతో కానీ క్యాల్కులేట్ చేసుకొని బిజినెస్లు చేసుకున్నప్పుడు డాలర్లను కొనాల్సిన అవసరం మన దేశాలకు రాదు. ఎప్పుడైతే డాలర్లను మనం కొనాల్సిన పరిస్థితి ఉండదో ఆటోమేటిక్గా డాలర్ విలువ పడిపోతుంది. అది ఈరోజే జరుగుతుందని కాదు, కానీ ఖచ్చితంగా 10-20 ఏళ్లలో మన దేశం కానీ, రష్యా కానీ, చైనా కానీ చాలా అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం అయితే నాకు కలగడం లేదు. ఇది చాలా శుభపరిణామంగా మనం భావించవచ్చు.